అయితే ఆత్మసాక్షి వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అయితే ఎడ్జ్ డిఎంకే కూటమికే ఉంది అనేటువంటిది. నేను అంటే తమిళనాడు గురించి నాకు అంత ఆత్మసాక్షి సర్వే అంత క్షుణ్ణంగా నాకు విషయాలు తెలియకపోయినా తమిళనాడులో ఉండేటువంటి ప్రభుత్వం యొక్క పరిపాలన, తమిళనాడు మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా డిఎంకేకు మరొక అవకాశం ఇస్తారు ప్రజలు అనేటువంటిది నాకు ఉండేటువంటి నమ్మకం అండి. ఏడీఎంకేలో గందరగోళాలు ఉన్నాయి. ఇప్పుడు శశికళ వేరే పార్టీ పెట్టింది, అతను ఇంతకుముందు కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉండి అతను డిఎంకేలో చేరినాడు. ఇప్పుడు అంటే ఆ రకంగా ఏఐడిఎంకే అనేది అంత ఐక్యమైనటువంటి కూటమిగా ప్రజల ముందుకు లేదు. ఆ తర్వాత విజయ్ కూడా ఒకప్పుడు పార్టీ పెడితేనే ఇంక అయిపోయింది, మొత్తం స్వీప్ చేస్తాడు అనుకున్నారు. కానీ విజయ్కి వచ్చినటువంటి ఇబ్బందులు విజయ్కి ఉన్నాయి. ఆయన కుటుంబ తగాదాలు కావచ్చు, బయట ఉండేటువంటి ఆరోపణలు కావచ్చు, లాస్ట్కి వచ్చేపాటి టికెట్లు తీసుకోవడానికి కూడా జనం ముందుకు రాలేదనేటువంటి వార్త చూశాను నేను పత్రికలో. కాబట్టి విజయ్ రోల్ అనేటువంటిది ఆంధ్రాలో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ రోల్ లాగానే 19లో పవన్ కళ్యాణ్ రోల్ లాగానే కనపడుతుంది. ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడని 19లో అనుకున్నాం, మేము కూడా ఆయన అంటూ ఉన్నాం. కానీ జనం ఎక్కడ ఓట్లు వేయలేదు, ఆయన కూడా గెలవలేదు. ఆ రీత్యా ఏంటంటే విజయ్ పరిస్థితి కూడా ఆ రకంగా ఉంటుందేమో. సినిమా గ్లామర్ మాత్రమే కాదు, ప్రజలు రాజకీయాలు చూస్తారు, పరిపాలన అనుభవం చూస్తారు, చేసిన వాగ్దానాలు చూస్తారు, చేసేటువంటి ఆ వాగ్దానం అమలు చేసే విశ్వసనీయత ఉందా లేదా చూస్తారు. వీటన్ని దృష్ట్యా చూసినప్పుడు బీజేపీ ఏదో పెద్దగా పాత్ర ఉంటుంది ఎన్నికల్లో అనుకున్నాం. కానీ ఆయన ఉండేటువంటి ఐపీఎస్ రిటైర్డ్ అన్నామలై ఎవరో అతను కూడా